సార్ ఈనాటి కార్యక్రమంలో శ్రితజన పోషకుడు కీర్తన వీడియోది అది డిఎస్పి రామారావు గారు రచించారు, వారు కూడా పాడారు. మన తెలంగాణ స్టేట్ పోలీస్ అకాడమీలో ఫ్యాకల్టీ మెంబర్గా పనిచేస్తున్నారు. ఓం శ్రీ సాయిరామ్ గురుదేవత. నా పేరు రామారావు అండి. పోలీస్ డిపార్ట్మెంట్లో డిఎస్పీగా చేస్తున్నాను, ఇప్పుడు పోలీస్ అకాడమీలో చేస్తున్నాను. నేనేమి రాయలేదు, స్వామి సాయిబాబా గారు రాపిచ్చారు. వాస్తవంగా అది అసలు నాకు ఇంతవరకు ఆ పదాలు కానీ ఏమీ తెలియదు. రామాయణం రాసినప్పుడు ఒక బోయవాడు రాసిందంటే నేను నమ్మకపోయాను. ఏదో వేదాలు ఎప్పటి నుంచి చెప్తున్నారు కదా, మంచిగా రాసి ఉండొచ్చు కాబట్టి తర్వాత ఇట్లా చెప్పి ఉండొచ్చు అనుకున్నాను. కానీ ఈ చిన్న ఇసుమంతు ఈశాని స్వామీజీ నాతో రాపించి, ఓహో ఇట్లా భగవంతుడు లీల అనేది ఇట్లా కూడా ఉంటుందా అని నాకు అనిపించింది. ఇంకోటి ఏంటంటే స్వామి గారు ఆ రోజు అమెరికా నుంచి ఇండియాకి వస్తున్నారు. అసలు వారు వస్తున్నా అది ఎట్లా జరిగిందంటే కూడా నేను వార్నింగ్ వస్తుంటే నాకు ఒక పాటలకు ఒక స్వరం వచ్చింది. ఏంటి, నేనేదో జనరల్గా అంటారు కదా బాత్రూమ్ కూడి తాగాలన్నట్టుగా, ఇట్లా కూడా వస్తుందా ఏంది, ఇదేదో పాటలకు వస్తుంది అనుకున్నాను అనమాట. అనుకుని నా మెసేజ్ని చెప్తే వెంటనే రాయండి అనేది. నేను అది లైట్ తీసుకున్నాను, మర్చిపోయాను. మళ్ళీ మధ్యాహ్నం డ్యూటీకి పోయినాక 2 గంటలకి కూర్చొని ఆలోచించాను. మా ఉదయం ఏదో పాట వచ్చింది, ఏంటిది అంటే ఎంతసేపు అన్నా గుర్తు రాలేదు. మళ్ళీ రిటర్న్లో మా కార్లో కూర్చొని వస్తున్నా, సడన్గా ఫస్ట్ శరణం వచ్చేసింది. అంతే, ఏమంటే బుక్ ఉంది, రఫ్గా రాయడం మొదలుపెట్టినా ఇతిన్ హాఫ్ అన్ అవర్ లోపే ఆ పాట మొత్తం రాశాను. అసలు ఆ పాట రాసినాక స్వామి ఆశీస్సులు రావటం ఇవన్నీ కూడా, అంటే స్వామి ఏమన్నారంటే నాకు ఆ సాయినాథుకు ఆ పాట కూడా అర్థం కూడా అదే. స్వామి తత్వం సాయి తత్వం 100% ఈ సాయినాథుడు విశ్వనాథుడు ఇద్దరు ఒకటే, అలా డౌటే లేదు. ఆ తత్వమే అందుట్లో ఉన్నది. తర్వాత అనిపించింది అనమాట, ఓహో స్వామి వారు ఇట్లా రాపిచ్చేసి స్వామి తత్వం విశ్వతత్వాన్ని ఏకం చేశారు. ఇప్పటి వరకు అంటే నేను ఈవెన్ స్వామి ఈ చక్రంలోకి రావడానికి కూడా, విశ్వ కుటుంబంలోకి రావడానికి కూడా విశ్వనాథుడు సాయినాథుడు ఆశీస్సులతో విశ్వనాథుడి దగ్గరకు వచ్చాను. ఎట్లంటే నేను షిరిడి సాయి బాబా దగ్గర పోయి వచ్చినప్పుడు ఒకరి ద్వారా బ్యాంక్ సిస్టర్స్ వాళ్ళు పరిచయమై వారు స్వామి దగ్గర తీసుకొచ్చారనమాట. అట్లా కూడా సాయినాథుడు విశ్వనాథుడు నా మీద కురిపిస్తున్న ఈ అమృత వర్షానికి నేను చాలా సంతోషపడుతున్నాను. స్వామి ఆశీస్సులు ఎప్పుడు ఇలాగే ఉండాలని నేను కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. స్టార్ వి భక్తి టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని మంచి మంచి వీడియోల కోసం స్టార్ వి భక్తి టీవీని తిలకించండి.